ఇన్సల్ట్, అవమానం. మయసభలో ద్రౌపది నవ్వడం వల్ల దుర్యోధనుడు ఇన్సల్ట్ ఫీల్ అయ్యాడు. ఆ ఇన్సల్ట్ తాలూకా రిజల్టే మహాభారతం. చెల్లి శూర్పణఖని శ్రీరాముడు ముక్కు చెవులు కోసి పంపించాడని తన చెల్లికి జరిగిన ఇన్సల్ట్ని రావణాసురుడు తనకు జరిగిన ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాడు. ఈ ఇన్సల్ట్ తాలూకా రిజల్టే రామాయణం. అసలు ఇన్సల్ట్ అనే ఫీలింగ్ అర్థం చేసుకోవాలంటే ఆ ఇన్సల్ట్ వెనుకున్న సైకాలజీ తెలుసుకోవాలి. నిన్ను అవమానించాలని లేదా నిన్ను కించపరచాలని ఉద్దేశం ఉంటేనే ఎవడైనా నిన్ను ఇన్సల్ట్ చేస్తాడు. సో ఎవడైనా నిన్ను ఇన్సల్ట్ చేసేటప్పుడు ఫస్ట్ దెబ్బతినేది నీ ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్. అంతేకాదు, నిన్ను ఎవడైనా అవమానించినప్పుడు నీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా వస్తుంది. అంటే నీకు నువ్వే తక్కువగా కనిపిస్తావు. దానివల్ల నీ కాన్ఫిడెన్స్ దొబ్బుద్ది. దాని తర్వాత అవతల వాడి మీద నీకు కోపం వస్తుంది. అంతేకాదు, ఇన్సల్ట్ చేసినోడికి నీకు మధ్య శత్రుత్వం కూడా పెరుగుద్ది. ఇది ఇన్సల్ట్ అనే ఫీలింగ్ తాలూకా సైకాలజీ. అసలు ఇన్సల్ట్ జరిగే సందర్భాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. సో ఎగ్జాంపుల్కి ఒకడు ఒక ధనవంతుల ఫంక్షన్కి ఫ్యామిలీతో కలిపి ఆటోలో వెళ్ళాడు. వీడి ఫ్యామిలీతో ఆటో దిగ్గానే ఎదురుగా వస్తున్న రిలేటివ్ ఒక ఆవిడ, ఎప్పుడొచ్చారు బాబు, ఇదేనా రావడం, నీ కారు ఎక్కడ పార్క్ చేసావు అని అడిగింది. వెటకారం. వీడు ఆటోలో దిగడం చూసింది, కానీ కారు ఎక్కడ పార్క్ చేసావు అని అడిగింది. అంటే వీడి పేదరికాన్ని అవమానించే ప్రయత్నం అది. ఇప్పుడు ఆవిడ అడిగిన ప్రశ్నకి సమాధానంగా వీడి సమయస్ఫూర్తితో, పార్క్ చేసే కారు షోరూంలో, ఆ కారు కొనగానే నీకే చెప్తా ఫస్ట్ అని చెప్పాడు. అంతే వెటకారంగా. సో ఇలాంటి రిలేటివ్స్ మీకు కూడా ఉండే ఉంటారు. నీ పేదరికాన్ని వేలెత్తి చూపించాలని తహతహలాడిపోతుంటారు. సో అలాంటి వాళ్ళు వెటకారం చేస్తే నువ్వు కూడా వెటకారంగానే సమాధానం చెప్పు, ఏం పర్వాలేదు. అంతేకాదు, నీకు సరైన జాబ్ లేదనో, ఏజ్ బార్ అవుతున్నా నీకింకా పెళ్లి కాలేదనో, మాసిన బట్టలు వేసుకున్నావనో, తిరిగిన చెప్పులు తొడిగావనో వెటకారం చేసి నేను ఇన్సల్ట్ చేస్తుంటారు. ఇవే కాక నువ్వు నల్లగా ఉన్నావనో, పొట్టుగా ఉన్నావనో, లావుగా ఉన్నావనో బాడీ షేమింగ్ చేసి నీ మీద జోకులేసే గూట్లేగాళ్ళు ఇక్కడ చాలా మంది ఉంటారు. వేసుకుంటే వేసుకొని నిన్ను రెచ్చగొట్టడమే వాళ్ళ ఇంటెన్షన్. నువ్వు వాళ్ళకి రియాక్ట్ అయితే వాళ్ళు గెలిచినట్టే. మరి అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి? ఏం చేయాలంటే సింపుల్, కంట్రోల్ షిఫ్ట్ డిలీట్. అవును, కంట్రోల్ షిఫ్ట్ డిలీట్. ఈ 3 బటన్స్ కూడా కంప్యూటర్ కీబోర్డ్లో ఉంటాయి. ఏదైనా అవసరం లేని చెత్త కంప్యూటర్లో ఉందనుకుంటే ఆ చెత్తను పర్మనెంట్గా డిలీట్ చేయాలంటే కీబోర్డ్లో ఉన్న ఈ కంట్రోల్ షిఫ్ట్ డిలీట్ బటన్ ప్రెస్ చేసి ఆ చెత్తను డిలీట్ చేస్తారు. సో మీ బుర్ర కూడా కంప్యూటర్ లాంటిదే. నీ మీద జోకులేస్తూ నిన్ను ఇన్సల్ట్ చేసే ఇలాంటి చెత్తనా కొడుకులు కూడా చెత్త లాంటి వాళ్ళే. సో అలాంటి వాళ్ళని మీ బుర్రలోంచి తీసేయాలంటే మీరు చేయాల్సింది కంట్రోల్ షిఫ్ట్ డిలీట్. నిన్ను ఎవడైనా ఇన్సల్ట్ చేస్తుంటే, నిన్ను ఇన్సల్ట్ చేసినోడు ఈ ప్రపంచంలో లేడనుకో, ఆడు నీ ఎదురుగా ఉన్నా కూడా ఆడు నీ భ్రమ అనుకో. చెప్పాను కదా, కంట్రోల్ షిఫ్ట్ డిలీట్. అలాంటి వాళ్ళని నీ బుర్రలోంచి తీసేయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.